హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి అనగా జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ పథకాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి వాయిదా వేసి కొత్త తేదీ అయితే ప్రకటించారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి, అంటే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో తొలుత మనకి ఈ పథకానికి సంబంధించి 19 తేదీ ఇస్తామని చెప్పేసి చెప్పారండి. అయితే దీన్ని మనకు డిసెంబర్ 19 నుంచి మళ్ళీ వాయిదా వేశారు. దీనికి ముందుగా మనకు 7వ తేదీ ఇస్తామని చెప్పారండి. 7 నుంచి 12కి, 12 నుంచి 19కి. సో ఈ విధంగా 2-3 టైమ్స్ అయితే మనకు మొత్తం మీద చేంజ్ చేశారు. ఫైనల్గా మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన 2023 సంవత్సరానికి సంబంధించిన 4వ విడత డబ్బులు అనగా ఫైనల్ అమౌంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు డిసెంబర్ 28కి అయితే ప్రస్తుతం వాయిదా వేశారు. సో ఈ యొక్క వాయిదా వేసినటువంటి డబ్బులను ఈ యొక్క డిసెంబర్ 28 తేదీన అందరి ఖాతాలోకి విడుదల చేసేలాగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.